అటెన్షన్ పెట్ పేరెంట్స్, ఈరోజు వీడియో న్యాచురల్ సప్లిమెంట్స్ గురించి. పెట్స్కి ఎక్కువ కాల్షియం అవసరం అవుతుంది. ఈ కాల్షియం ఎగ్ సెల్లులో ఎక్కువ దొరుకుతుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. అలాగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ముందుగా హాట్ వాటర్లో 10 to 15 minutes పసుపు వేసి ఎగ్ షెల్ని బాయిల్ చేయడం వలన అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోయి ఉంటుంది. తర్వాత ఎగ్ షెల్ని డ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ క్లైమేట్ సరిగా లేకపోవడం వలన నేను స్టవ్ పైన పెట్టి డ్రై చేసుకున్నాను. ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే ఎండకు పెట్టి డ్రై చేసుకొని పొడి చేసుకొని ఎత్తి పెట్టుకోవచ్చు. ఈ పొడిని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది చెడిపోదు. ఈ పొడిని రోజు మీ పెట్కి పెట్టే ఫుడ్లో మిక్స్ చేసి రోజు ఇవ్వచ్చు. దానివల్ల కాల్షియం ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్ షెల్ పౌడర్లో ఎక్కువ కాల్షియం ఉండడం వలన మీ పెట్కి న్యాచురల్ సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఇందులో ఎక్కువ కాల్షియం ఉండడం వలన మీ పెట్కి బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉండడం వలన డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఎక్కువ ప్రయోజనము పెరుగుతున్న పెట్స్కి, ప్రెగ్నెంట్ పెట్స్కి, పాలిచ్చే పెట్స్కి అండ్ దెన్ సీనియర్ పెట్స్ కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. సీనియర్ పెట్స్కి ఎందుకంటే ఏవైనా బోన్ ఇష్యూస్ ఉంటే అవి సెట్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువ కాల్షియం ఉండడం వలన బోన్స్కి, టీత్కి కాకుండా మజిల్ ఫంక్షనింగ్కి, నరాల్ ఫంక్షనింగ్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ బీట్ని నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. ఇంట్లో చేసే ఫుడ్ వల్ల కూడా కాల్షియం బ్యాలెన్స్డ్గా ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో బోన్స్ వీక్ అవ్వడము అండ్ మజిల్స్ వీక్ అవ్వడం అనే ప్రాబ్లమ్స్ వస్తాయి పెట్కి. అలాంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ ఎగ్ షెల్ పౌడర్ని డైలీ ఫుడ్లో కొంచెం యాడ్ చేసి పెట్స్కి పెట్టడం వలన ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇందులో కొల్లాజిన్ ఎగ్ షెల్కి లోపల అతుక్కొని ఉండే ఒక లేయర్. దాంట్లో గ్లూకోజమైన్, కాండ్రోయిటిన్ అండ్ హైరలానిక్ యాసిడ్. ఈ కాంపోనెంట్స్ వలన జాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి, పెయిన్స్ తగ్గుతాయి, బాడీ స్టిఫ్గా ఉంటుంది, అలాగే మొబిలిటీ పెరుగుతుంది. ఎక్కువగా సీనియర్ పెట్స్కి సపోర్ట్ చేస్తుంది కాల్షియం పౌడర్. ఇందులో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉండడం వలన పెట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.